గైస్ ఇదిగోండి ఈ ఫోటోలో కనిపిస్తున్నారే వీళ్ళే హింబా అనే తెగకు చెందిన ప్రజలు. అయితే ఆఫ్రికాలోని నమీబియా అనే దేశంలో ఉన్నటువంటి ఈ హింబా అనే తెగకు చెందిన ఆడవాళ్ళు వాళ్ళ జీవితం మొత్తంలో కేవలం ఒకే ఒక్క రోజు స్నానం చేస్తారు. అది కూడా వాళ్ళ పెళ్లి రోజు మాత్రమే స్నానం చేస్తారు. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది అనుకోండి. ఎందుకనేసి అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఇదే టాపిక్ పైన ఒక ఫుల్ లెంత్ వీడియో చేయడం అయితే జరిగింది. సో దాన్ని చూసేసి ఉంటారు మీరు ముందే. అయితే దీన్ని పక్కన పెట్టేసి ఈ వీడియోలో మనం ఏంటంటే ఇదే హింబా తెగ గురించి మనలో చాలా మందికి తెలియని ఒక 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, జనరల్గా మనం మన ఏజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? మనం ఎప్పుడు పుడితే మనం ఏ రోజు పుడితే ఆ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం, కరెక్టే కదా? కానీ ఈ హింబా తెగలో మాత్రం చాలా విచిత్రంగా ఒక పర్సన్ యొక్క ఏజ్ని తన పేరెంట్స్కి పిల్లల్ని కనాలి అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నుంచే క్యాలిక్యులేట్ చేసేస్తారంట. అంటే మీకు అర్థం కాలేదు కదా? ఇంకా సింపుల్గా చెప్తా చూడండి. ఈ హింబా తెగలో లక్ష్మి అనే అమ్మాయి రీసెంట్గానే మ్యారేజ్ అయిందనుకోండి. అండ్ అలా మ్యారేజ్ అయిన తర్వాత తనకి పిల్లల్ని కనాలి అనే ఆలోచన ఈ రోజు వచ్చిందనుకోండి. తనకు పిల్లల్ని కనాలి అనే ఆలోచన ఈ రోజు వచ్చింది కాబట్టి తనకు ఫ్యూచర్లో పుట్టబోయే బిడ్డ యొక్క ఏజ్ని ఈ రోజు నుంచే క్యాలిక్యులేట్ చేసేస్తారన్నమాట. అంటే తనకు పుట్టబోయే బిడ్డ కొన్ని అన్నౌన్ రీజన్స్ వల్ల 10 సంవత్సరాల తరువాత పుట్టినా సరే ఆ బిడ్డ యొక్క ఏజ్ని ఈ రోజు నుంచే క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. సో క్రేజీ కదా? అండ్ ఇప్పుడు సెకండ్ ఫ్యాక్ట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, జనరల్గా మన దేశంలో అమ్మాయిలు అందంగా కనిపించాలని చెప్పి వాళ్ళ ఫేసెస్కి ఫెయిర్ అండ్ లవ్లీలు, గ్లో అండ్ లవ్లీలు, లిప్స్టిక్లు ఇలా నానా రకాల కంగాళ్ళు రాసేసుకుంటారు, కరెక్టే కదా? కానీ ఈ హింబా తెగలో మాత్రం అమ్మాయిలు అందంగా కనిపించాలని చెప్పి ఇలా ఏవి పడితే అవి రాసేయకుండా ఆ సరౌండింగ్స్లో దొరికే హెమటైట్ అనే ఎరుపు రంగు రాళ్లను బాగా దంచి ఆ రంగురాళ్ళ పొడిని జంతువుల క్రొవ్వుతో బాగా కలిపి అలా కలిపిన దాన్ని ఎర్రగా మండుతున్న మంటపై బాగా కాల్చి అలా కాల్చిన తర్వాత వచ్చే మిశ్రమాన్ని వాళ్ళ బాడీస్కి రాసుకుంటారంట. అంటే ఇంకా సింపుల్గా చెప్తా చూడండి. ఈ హింబా తెగలో అమ్మాయిలందరూ కూడా మేము అందంగా కనిపించాలి అనే ఆలోచనతో వాళ్ళ బాడీస్కి ఎర్రమట్టిని రాసుకుంటారన్నమాట. భలే ఇంట్రెస్టింగ్గా ఉందే. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో చెప్పనా? వీళ్ళు ఇలా వీళ్ళ బాడీస్కి ఎర్రమట్టిని రాసుకోవడం వల్ల వీళ్ళు ఎన్ని రోజులు స్నానం చేయకపోయినా సరే వీళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ పెద్దగా రాకపోవడం మాత్రమే కాకుండా దోమలు కూడా వీళ్ళకి సర్వసాధారణంగా కుట్టవంట. సో మొత్తానికి అర్థమైంది కదా ఈ సెకండ్ ఫ్యాక్ట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు థర్డ్ ఫ్యాక్ట్ని డిస్కస్ చేసే ముందు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి గైస్, ఓకేనా? అండ్ ఇప్పుడు థర్డ్ ఫ్యాక్ట్ విషయానికి వచ్చినట్లయితే జనరల్గా మన దేశంలో ఆడవాళ్ళు జాకెట్లు వేసుకొనో లేదా ఇంకేదో చేసి పైన బాడీ పార్ట్స్ని కవర్ చేసుకుంటారు, కరెక్టే కదా? కానీ ఈ హింబా తెగలో మాత్రం ఆడవాళ్ళు ఓన్లీ కింద బాడీ పార్ట్స్ని మాత్రమే కవర్ చేసుకొని పైన బాడీ పార్ట్స్ని కవర్ చేసుకోకుండా ఈ ఫోటోలో చూపిస్తున్నట్లు ఇలానే వదిలేస్తారు. సో మొత్తానికి చూశారు కదా గైస్. అయితే ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పిన 3 ఫ్యాక్ట్లు కూడా మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి, ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.